హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఈ జర్నీలో మనం ఏ ట్రైన్లో వెళ్తున్నాం, టికెట్ ప్రైస్ ఎంత, మన జర్నీ ఎలా సాగింది, అలాగే తిరుపతి చేరుకున్నాక ఎక్కడికి వెళ్ళాం అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఈరోజు లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇక్కడ నుంచి మనకు తిరుపతి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:30కు ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి ట్రైన్ ఉంటుంది మనకు. ఈ ట్రైన్ వచ్చేసి నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇది లింగంపల్లి టు తిరుపతి, తిరుపతి టు లింగంపల్లి అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఈ ట్రైన్కు స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 405 రూపీస్. ఇప్పుడైతే మనం లింగంపల్లిలో మన ట్రైన్ ఎక్కాం. మన ట్రైన్ కన్నా ముందర ఇక్కడ నుంచి మనకు కాకినాడ లింగంపల్లి ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ నుంచి కాకినాడ కూడా ప్రతిరోజు ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ కాకినాడ టు లింగంపల్లి, లింగంపల్లి టు ముంబై ఉంటుంది. ఈ ట్రైన్ మనకు సాయంత్రం 5 గంటలకు లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే కరెక్ట్ సమయం వచ్చేసి 5:30 అవుతుంది. మన ట్రైన్ అయితే లింగంపల్లి నుంచి బయలుదేరింది. ఇక్కడ నుంచి ముందుగా బేగంపేట వెళ్తుంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ నాన్ స్టాప్ తిరుపతి వెళ్తుంది. ఇప్పుడైతే మన ప్రజెంట్ ట్రైన్ వచ్చేసి బేగంపేట రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ ట్రైన్ ఆగింది. తర్వాత ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ బయలుదేరుతుంది. బేగంపేట నుంచి సికింద్రాబాద్కు వచ్చేసాము. ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి ఒక 1/2 అవర్ ఆగింది. ఎందుకంటే ఇది మెయిన్ స్టాప్ కాబట్టి ఒక 1/2 అవర్ వెయిటింగ్ తర్వాత మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి తిరుపతి చేరుకోవడానికి మనకు సమయం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఈ ట్రైన్లో మనం శ్రీకాళహస్తి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి దిగి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:37 అవుతుంది. ఇప్పుడు వచ్చి మనం రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది రేణిగుంట రైల్వే స్టేషన్. మనకు ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ జస్ట్ 10 kilometers దూరంలో ఉంటుంది. మనం రేణిగుంట రైల్వే స్టేషన్ దాటి తిరుపతికి చేరుకోగానే మనకు కొంచెం లైట్గా తెల్లవారుతుంది. ఈ జర్నీ మాత్రం ఎర్లీ మార్నింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం మీద మనం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. జస్ట్ 2 minutesలో మనం ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోబోతున్నాం. ఇప్పుడు సమయం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. మొత్తం మీద మనమైతే ఇప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇక్కడ వెనక కనిపిస్తున్నది మనం ఇప్పుడు వచ్చిన రైలు. ఇది మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి లింగంపల్లి బయలుదేరుతుంది. మనకు ఈ లింగంపల్లి టు తిరుపతి ట్రైన్ జర్నీ వచ్చేసి 12 hours టైం పడుతుంది. ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి బయటికి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి ముందుగా విష్ణు నివాసానికి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని మనం తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం విష్ణు నివాసం దగ్గరికి వచ్చినాం. కానీ ఈరోజు టికెట్స్ ఈ రోజుకు రేపటికి టికెట్స్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయావని చెబుతున్నారు. మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రీ దర్శనం ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చని చెబుతున్నారు. అందుకని మేమైతే తిరిగి రిటర్న్ తిరుపతి కొండపైకి వెళ్తున్నాం. దానికోసం మనకు విష్ణు నివాసం ముందరనే చాలా బస్సులు ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. నాన్ ఏసీ బస్సులు వచ్చేసి మనకు 90 రూపీస్ ఉంటాయి. ఏసీ బస్సులు వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఏసీ బస్సులో వెళ్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ ఉంది. ఇది అలుపిరి మెట్ల మార్గం. ఇప్పుడైతే మొత్తం మీద అయితే మనం కొండపైకి మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. దీని టైమింగ్ వచ్చేసి 1 hour జర్నీ టైం పట్టింది. ఇప్పుడైతే ప్రజెంట్గా టికెట్ ఉన్న వారికి దర్శనం తొందరగానే అవుతుంది. కానీ టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం ద్వారా వెళ్ళే వారికి మినిమం 24 hours టైం పడుతుంది దర్శనానికి. మాకైతే టికెట్ లేదు కాబట్టి ఈరోజైతే మేమైతే ఫ్రీ దర్శనం ద్వారానే ఎంత టైం అయినా సరే వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం.
ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో వెంకటేశాయ.